ఈరోజు రెడ్ కలర్లో ఉన్న ఈ టేస్టీ పచ్చడిని మీకు పరిచయం చేయడానికి మన ముదిరెడ్డి సరస్ కిచెన్ మీ ముందుకు వచ్చేసింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరస్ కిచెన్. ఈరోజు మనం బీట్రూట్తో ఫిదా అయిపోయే పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికి ముందుగా బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకుని ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత మనకి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఇక్కడ పెట్టానండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి చూడండి ఇవే. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అవన్నీ వేసేసేయండి. వీటిల్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కలర్ మారకూడదు, ఈ రెడ్డిష్ కలర్లోనే ఉండాలి. సో డార్క్ అయితే పచ్చడి అనేది ఇంత కలర్ఫుల్గా రాదనమాట. సో వేగిపోయాయి, దీన్ని పక్కన దించి పెట్టేసుకోండి, చల్లారనివ్వాలి. వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు బాగా తరిగి సన్నగా ఇందులో వేసేసేయండి. నెక్స్ట్ పార్ట్, మనం బీట్రూట్ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వేసి దాంట్లోనే కొంచెం చింతపండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసి కాసేపు కుక్ చేసేయండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బీట్రూట్లో మనకు హెల్త్ ప్రాసెస్లో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. మనం ఎనిమిక్గా తయారు కాకుండా ఐరన్ లెవెల్స్ అనేది సఫిషియెంట్గా ఉండడానికి బీట్రూట్ బాగా తినాలి. సో ఇలా ఉడికిపోయిన బీట్రూట్ని చల్లార్చి మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం పచ్చిశనగపప్పుని కొంచెం ఎక్కువ వేసుకోండి, తినేటప్పుడు పలుగ్గా ఉంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, అందులోనే ఎండుమిర్చి రెండింటిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి క్రష్ చేసి ఇలా పొట్టు తీసేసి వేసుకోండి. నెక్స్ట్ పచ్చడి ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసే పచ్చి కరివేపాకుని కూడా వేసేసేయండి. ఇది కొంచెం వేగింది అనుకునే స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసేయండి. ఇది కాస్త నూనెలో వేగాలన్నమాట. చాలామంది పిల్లలు బీట్రూట్, క్యారెట్లు తినరు. సో అలాంటి వారికి ఇలా పచ్చళ్ళు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ మనకు డీటాక్సిఫికేషన్లో చాలా ప్లస్ అవుతుంది. మన హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మనకు ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే కంపల్సరీ ఈ బీట్రూట్ని తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు చాలా ప్లస్ అనమాట ఈ బీట్రూట్. మనం ఒక పీరియడ్స్లో కానీ ఇంకా మనకు లో లెవెల్లో ఎనర్జీ ఉన్నప్పుడు ఈ బీట్రూట్ తీసుకున్నప్పుడు మనకు చాలా ఎనర్జీ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట మన బాడీలో. సో యాక్టివ్గా ఈ 40 అనేటివి లేకుండా చాలా యాక్టివ్గా ఉంటాం. ఈ పచ్చడి వేగుతున్నప్పుడు ఈ పచ్చి ఉల్లిపాయలు ఉంటాం కదా, ఎర్రగడ్డ ముక్కలను కూడా వేసేసేయండి. జస్ట్ ఆయిల్లో వేయద్దండి, పచ్చడి ఉడికేటప్పుడు వేయండి. అవి క్రంచీగా ఉంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా నూనెలో ఒక 5 నిమిషాల వరకు అటు ఇటు వేపుకోండి. ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ కదా. బీట్రూట్ని కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మన ముదిరెడ్డి సరస్ కిచెన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.